సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి లష్కర్ బోనాలు ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారికి బోనాలు సమర్పించేందుకు భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివస్తున్నారు. కాసేపట్లో ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఉత్సవాల సందర్భంగా 2 రోజుల పాటు సికింద్రాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేయడంతో పాటు సుమారు 2,000 మంది పోలీసులతో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సింధు అందిస్తారు. సింధు. తెలంగాణ పెద్ద పండుగ బోనాల పండుగని పురస్కరించుకొని మనం ప్రస్తుతం సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఉన్నాం. ఇక్కడ ఈ రోజు 3వ వారానికి చేరుకున్నట్టుగా బోనాల ఉత్సవం స్టార్ట్ అయ్యి అయితే ఈ రోజు ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు చూసుకుంటే ఇక్కడ ఈ రోజు మహా మంగళహారతి చేయనున్నారు, యాగాలు చేస్తున్నారు, హోమాలు చేస్తున్నారు. అలాగే ఇక ఘటాల కార్యక్రమం ఈ రోజు ఉంది. ఇంకా ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే రంగం కార్యక్రమంతో ఇక్కడ ఈ ఉత్సవం ముగుస్తుంది. రంగం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రేపు రంగంలో అమ్మవారు ఎలాంటి వాక్కునిస్తారు అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే మన అందరికీ తెలుసు ఇప్పుడు వర్షాభావ పరిస్థితుల వల్ల ఎల్నినో వల్ల ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి సో ఈ నేపథ్యంలో అమ్మవారు అసలు ఎలాంటి వాకునిస్తుంది అంటూ అందరూ ఎదురు చూస్తున్నారు. అండ్ ఇక ఏర్పాట్ల విషయానికి వస్తే మాత్రం ఇక్కడ తెల్లవారుజాము నుంచే భక్తులు మీరు విజువల్స్లో చూడొచ్చు, చాలా బాగా అలంకరణ అంటే అమ్మవారు ప్రతిరూపాలుగా వాళ్ళు ఆ అలంకరణ చేసుకొని బోనాల్ని తయారు చేసి రకరకాల బోనాలు అంటే అలాగే శాఖను కూడా సమర్పిస్తున్నారు. ఇక ఈ 3 రోజుల్లో దాదాపు 10 లక్షల మంది ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటారు అంటూ ఒక అంచనా అయితే ఉంది. సో ఆ అంచనా ప్రకారమే ఇక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పటిష్ట బందోబస్తు మధ్య దాదాపు 2,000 మంది పోలీసులు ఇక్కడ బందోబస్తులో ఉన్నారు. అలాగే డ్రోన్ కెమెరాస్ అయితే ఏంటి, సీసీటీవీ విజిలెన్స్ అయితే ఏంటి, మెడికల్ క్యాంప్స్ అంటే ఇప్పుడు ఈ దర్శనానికి ఇంత గంటల తరబడి దర్శనానికి టైం పడుతుంది కాబట్టి ఎవరైనా నీరసించినా కూడా వారికి వెంటనే ఇమ్మీడియట్గా మెడికల్ క్యాంప్స్ ఉన్నాయి వైద్య సదుపాయాలు అందించడానికి. అలాగే ఇక్కడ అందరూ కుటుంబ సమేతంగా అమ్మవారి దర్శనం కోసం అయితే ఇక్కడికి వస్తున్నారు. ఇక అంటే అసలు ఈ బోనాల ఉత్సవానికి సంబంధించి టోటల్గా అసలు ఈ ఏర్పాట్లకు సంబంధించి ఒక నెల ముందు నుంచే దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. అండ్ ఈ రోజు తొలి బోనాన్ని మాత్రం మంత్రి పొన్నం ప్రభాకర్ సమర్పించారు. అలాగే 12ంటికి సీఎం రేవంత్ రెడ్డి వచ్చి పట్టు వస్త్రాలు సమర్పిస్తారని కూడా సో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతోంది. భద్రతకి సంబంధించి పటిష్ట బందోబస్తు మధ్య ఇక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. అండ్ అసలు భక్తులను అడిగి తెలుసుకుందాం వారికి అసలు అమ్మవారితో ఉన్న అనుబంధం కానీ అసలు వారు ఎప్పటి నుంచి బోనాలు సమర్పిస్తున్నారు ఏంటి అనేది భక్తులను అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, పేరు లలిత ప్రియ. ఓకే, ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ నుంచి సికింద్రాబాదేనా? ఎన్నేళ్ళ నుంచి మీరు వస్తున్నారు? అమ్మమ్మ అవుతుంది. సో అమ్మమ్మ ఇంటికి వస్తాము. ఓకే, అమ్మమ్మ ప్రతి సంవత్సరం వస్తూ ఉంటారా? ప్రతి సంవత్సరం వస్తాం. ఓకే, మీకు అమ్మవారితో ఉన్న ఏదైనా అనుబంధం గురించి చెప్తారంటే మీ అనుభవంలో ఎప్పటి నుంచి వస్తున్నారు కదా? ఓకే, అమ్మవారి మహిమ గురించి ఏదైనా ఒక మాట. మహిమ అయితే నేను చెప్తాను వింటావా? చెప్పండి. ఇట్లా ప్రజల కోసం మీరు ఏం చేస్తారు? ఈయన మేమన్నా బాధ పడుకుంటా పోతున్నాం, మమ్మల్ని పంపించాలి కదా. అంటే ఏర్పాట్లు సరిగా లేవంటున్నారా? కాదు బిడ్డ, మహిమ గురించి చెప్పంటున్నాం. మహిమేంది? మమ్మల్ని బాధ పెట్టొద్దు అంటుంది అమ్మవారు. చల్లగా చూడాలంటున్నారు. ఓకే ఓకే, హలో అండి, మీ పేరు? భవానీ. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ మోండా మార్కెట్. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు? నేను ఇప్పుడు పెళ్ళై 11 ఇయర్స్ అవుతుంది. అప్పటి నుంచి వస్తాను. మా అత్తమ్మ వాళ్ళు 40 ఇయర్స్ నుంచి చేస్తున్నారు. ఓకే, ఇక్కడ అన్ని ఏర్పాట్లు మంచిగానే ఉన్నాయా? ఇగో ఇంత వజన్ ఎత్తుకొని నిలబడ్డా. మేడ మంచిగా ఉన్నాయి, ఎంత బరువు ఉంది. బోనం ఉన్నోళ్ళనన్నా సపరేట్ పంపించచ్చు కదా, అందరు నీళ్ళనే పంపిస్తారు. గంటలు నిలబడుతున్నాం, ఏం మంచిగా లేదు. ప్రతిసారి అసలు ఎప్పుడు బోనాలు ఆగవు. ఒక్కొక్క అడుగన్నా అసలు ఒక్కొక్క అడుగు కాదు, 15 నిమిషాలకు ఒక్క అడుగు కూడా పడట్లేదు ఇక్కడ. ఈసారి చాలా పిల్లలు వాంటింగ్ చేసుకుంటున్నారు, చిన్న పిల్లలు ఆకలి అవుతుంది. ఎవరో ప్రసాదం తీసుకెళ్తుంటే ఒక పాపకు అడిగిచ్చాం. నిక్షిత. సికింద్రాబాద్ మోండా మార్కెట్ నుంచి. ఎవ్రీ ఇయర్ వస్తూ ఉంటారా? ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? అన్ని బాగానే ఉన్నాయా? అస్సలు బాలే. ఫస్ట్ ఏమంటారు, ఏర్పాట్లు ఉన్నాయి. మస్తు సేఫ్ వెయిట్ చేపిస్తారు. యాక్చువల్లీ ఇంత సేఫ్ వెయిట్ చేపియరు. నా పేరు రేణు. ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడే ఉంటాం, సికింద్రాబాద్లోనే ఉంటాం. మేము ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారికి నివేదిస్తూ ఉంటారా? మా నాన్నమ్మ వాళ్ళ కాలం నుంచి మేము ఇక్కడికే వస్తాము. అమ్మని నమ్ముకున్నాము. ప్రతి ఏడు బోనం ఎత్తుతాం, యాటానికి వస్తాం. మాకు చాలా ఇష్టమైన పండుగ. అమ్మవారితో మీ అనుబంధం అంటే ఏం చెప్తారు? అనుబంధం అంటే ఇంకేం లేదు. అమ్మని చూస్తూ మర్చిపోవడము, మన బాధలు కోరికలు చెప్పుకోవడము. అమ్మ ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తుంది, పరీక్షిస్తుంది, నిలబెట్టుకుంటామా లేదా అని. ఒక్కసారి ఆమెకి నమ్మకం వచ్చిందంటే మన నమ్మకాన్ని అమ్మ ఎట్లనైనా నెరవేరుస్తుంది.
విన్నారు కదా, ఇక్కడ పోతురాజుల విన్యాసాలు కానీ శివసత్తులు కానీ, అసలు బోనాలు అంటేనే పోతురాజులు శివసత్తులు అంతా ఆలయం అంతా కూడా శోభాయమానంగా విరాజులతోనే చెప్పాలి. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్. రైట్, థ్యాంక్ యూ సింధు.